వెదర్ అప్డేట్ చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల పాటు కూడా దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక శుక్ర, శనివారాల్లో రాయలసీమలో కూడా వర్షాలు కురవనున్నాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కూడా కోస్తాంధ్ర అలాగే రాయలసీమ పలు జిల్లాలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే రాబోయే 3 రోజుల పాటు కూడా అంటే 27, 28, 29, 30 ఈ 3 రోజుల పాటు కూడా ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కోస్తా తీర ప్రాంతంలో కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ఈ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కూడా బలపడిందని చెప్పి చెప్తున్నారు వాతావరణ శాఖ. ఈ రోజు సాయంత్రం వరకు తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నెల 30న ఏదైతే ఈ తుఫానుకు పెంగల్ అని చెప్పి కూడా వాతావరణ శాఖ ఒక పేరు పెట్టింది. ఈ పెంగల్ తుఫాన్ మటుకు ఈ నెల 30 తారీఖు కూడా తీరం దాటే అవకాశం ఉంటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా తీర ప్రాంతం ఉన్నప్పుడు అంటే మహాబలిపురం కావచ్చు, అదే కారైకల్ మధ్య తీరం దాటే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే చెన్నైతో పాటు మిగతా అంటే కొన్ని నాగపట్నం తదితర జిల్లాలో కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే నాగపట్నంతో పాటు చెన్నై తదితర ప్రాంతాలు కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మనకు రాయలసీమ అంటే చిత్తూరు, తిరుపతి, ఇటు నెల్లూరు, ఒంగోలు ఇటువైపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు హోంశాఖ మంత్రి అనిత కూడా ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా వాళ్ళను హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు చేశారు. స్థానిక ప్రజలు అంటే తీరం వెంబడి ఉండే గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఒకవేళ భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా స్థానిక ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్పింది. అయితే ఈ 3 రోజుల పాటు రాబోయే 3 రోజుల పాటు ఒకవేళ భారీ వర్షాలు ఉన్నట్టయితే మటుకు ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో పాఠశాల కూడా సెలవు ఇచ్చే అవకాశం అని చెప్పేసి కూడా అధికారులు సూచన చేశారు. అయితే ఈ నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉంటారు. రైతులు ఇప్పటికే కొన్ని పంట చేలలో వరి కావచ్చు, ఇతర పంటలు కూడా వరి ధాన్యాల కుప్పలు ఉంటే మటుకు వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను రైతులను కూడా హెచ్చరించారు. అయితే మరోవైపు చూసుకుంటే ప్రజలను కూడా అంటే మత్స్యకారులను ప్రధానంగా చూసుకుంటే సముద్ర తీరం వెంబడి కూడా వేటకు వెళ్లొద్దని చెప్పి కూడా ప్రధానంగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా రాబోయే 3 రోజుల్లో తీర ప్రాంతాల్లో కోస్తాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అందరినీ అలర్ట్ చేసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.